హలో హాయ్ అండి. మేము తిరుపతి నుంచి నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి శ్రీకాళహస్తి వెళ్ళినాము. సో మేము శ్రీకాళహస్తి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయింది కాబట్టి అక్కడ మహాశివరాత్రి స్పెషల్గా గుడిని చాలా బాగా డెకరేట్ చేశారు లైట్స్తో. కొండ మొత్తం మంచిగా డెకరేట్ చేశారు లైట్స్తో ఫుల్. ఇంకొకటి శ్రీకాళహస్తిలో రాహుకేతువుల శాంతి పూజ కంపల్సరీ చేయిస్తారు. సో కొంతమంది చేయిస్తున్నారు పూజలు. మేమైతే దర్శనం చేసుకున్నాము ఓన్లీ. ఇంకా గుడి లోపలికి మనకి ఫోన్ అలా ఉండదు గర్భగుడి లోపలికి. సో బయట ఎంతవరకు కవర్ అవుతుందో అది తీసాను నేను. ఇంకా గోశాల కూడా ఉంది. గోశాలలో గోవులకి మా పిల్లలు గ్రాసం తినిపిస్తున్నారు. కొంచెం భయపడుతూ ఎందుకంటే వాళ్ళ పెట్టడం ఫస్ట్ టైము, ఎప్పుడు పెట్టలేరు. అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము. ఇంకా గుడి మొత్తం చాలా మంచిగా ఉందండి, ప్రశాంతమైన వాతావరణం, మంచిగా అనిపించింది చాలా. ఇంకా గుడి బయట నుంచి పక్కకు 400 స్టెప్స్తో పైనకి ఎక్కాలి. అక్కడ భక్త కన్నప్ప టెంపుల్ ఉంది. ఇంకా శివపార్వతుల పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠించారు. సో శివరాత్రి కాబట్టి మొత్తం న్యూ పెయింటింగ్స్, మెట్లని పసుపు కుంకుమతో అలంకరణ అవన్నీ జరుగుతున్నాయి అక్కడ. సో భక్తుల రష్ కూడా బాగుంది, ఎక్కువనే ఉన్నారు. కాకపోతే మాకు దర్శనం కొంచెం ఫ్రీనే అయిందండి, అంత ఎక్కువ రష్లో లేదు. మేము వెళ్ళి వచ్చాక ఫుల్ వచ్చేసింది క్రౌడ్. ఇంకా అందరం పైనకి వెళ్ళినాము. 400 మెట్లు అనేసరికి కొంచెం భయం వేసింది, ఎక్కగలమా లేదా అని. కానీ వెళ్ళాము. అక్కడ శ్రీకాళహస్తి అంటే మెయిన్ పాము, ఏనుగు, ఇంకా భక్త కన్నప్ప స్టోరీ చారిత్రాత్మకంగా ఉంటుంది. శివపార్వతులు సాక్షాత్తు దర్శనమిచ్చి వాళ్ళకి అక్కడ కొలువై ఉన్నారు. సో అందుకనే శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది ఆ ప్రాంతానికి. ఇంకా పైనుంచి ఒకసారి గుడి మొత్తం మళ్ళీ తీశాను. పైనుంచి ఫుల్గా వచ్చింది, అక్కడ నీటి కొలను అవన్నీ వచ్చినాయి, మంచిగా కనిపించింది. ఇంకా ఫైనల్గా పైనకి అయితే ఎక్కినాము. పైనకి వెళ్ళగానే ఫస్ట్ మనకి భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుంది, ఆయన దర్శనం ఇస్తారు. ఇంకా పైనకి వెళ్తూ ఉంటే మధ్యన మనకు రాయి పైన రాతితో చెక్కబడిన విఘ్నేశ్వరుడు ఉంటాడు. విఘ్నేశ్వరుడు వచ్చేసి క్లియర్గా కనపడతలేదు, కానీ పసుపుతో అలంకరణ చేసి పొట్టు పెట్టినారు, అప్పుడు చాలా బాగా కనిపించింది. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ భక్త కన్నప్పని దర్శనం చేసుకున్నాము. మళ్ళీ అక్కడ ముందర కూడా పైన కూడా గజస్తంభం ఉంది. కాసేపు కూర్చున్నాక మళ్ళీ పైనుంచి ఇంకొంచెం పైనకి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. అక్కడ నుంచి పైనకి వెళ్తే శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి, అక్కడ కూడా కూర్చోవడానికి ఉంది. కాసేపు అక్కడ కూర్చొని దీపం అది పెడుతున్నారు. కొంతమంది మొక్కుకున్న వాళ్ళు రాయిలతో ఇట్లా స్టెప్స్ వైజ్గా పెడుతున్నారు, ఎవరి మొక్కులు వాళ్ళు అట్లా అన్నట్టుగా పెడుతున్నారు. అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇంకా పైన దర్శనం చేసుకొని కిందికి వచ్చేస్తున్నాము. మధ్యన స్టెప్స్ ఎక్కుతూ ఉన్నప్పుడు మధ్యలో ఇంకా భక్తులు అలసిపోకుండా అక్కడ ఇంకా జ్యూస్ కానీ మజ్జిగ అట్లా అమ్ముతున్నారు. ఇంకా ఎవరిష్టం వాళ్ళది తీసుకొని తాగుతున్నారు. వాటర్ కూడా ఫెసిలిటీ బాగుంది, మేనేజ్మెంట్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. గుడి మొత్తం మంచిగా అనిపించింది. ఇంకా గుడి లోపలికి మొబైల్ అలో లేదు, కానీ లోపల చాలా బాగున్నాయండి టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్. లోపల నటరాజ టెంపుల్ ఉంది. ఇంకా అన్ని దేవుళ్ళు జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సీతమ్మ వారు ప్రతిష్ఠించిన లింగం, రాముల వారు ప్రతిష్ఠించిన లింగం, శ్రీకృష్ణదేవరాయల వారు ప్రతిష్ఠించిన లింగం, అలా అన్ని లింగాలతో మనకు దర్శనమిస్తాడు స్వామి. లోపల చాలా అసలు చెప్పలేనంత మంచిగా ఉంది. కానీ అట్లా నేను వెళ్ళడం ఫస్ట్ టైము. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళిన వాళ్ళైతే తెలిసి ఉంటుంది, కానీ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఇక్కడ రాతితో చెక్కబడిన విఘ్నేశ్వరుడు ఇలా పసుపుతో పూజించి బొట్టు పెట్టారు, ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది. ఇంకా నెక్స్ట్ మొత్తం స్టెప్స్ దిగిపోయినాము. పైన భక్త కన్నప్పకి పూజించడానికి భక్తులు తలపైన ఇంకా బట్టలు, మంగళ వాయిద్యాలతోటి తీసుకెళ్ళినారు అవన్నీ. ఇంకా నిత్య అన్నదానం సత్రం ఉందండి అక్కడ. అన్నపూర్ణేశ్వరి దేవి మన శంకరుడికి ఇట్లా వేస్తున్నట్టుగా ఫోటో ఉంది బయట.
మేము ఈవినింగ్ అయింది అక్కడికి వెళ్ళేసరికి. ఈవినింగ్ వచ్చేసి ఉప్మా చట్నీ పెట్టారు అరిటాకులో భోజనం అంటే చాలా ఇష్టం కదా, నాకైతే చాలా ఇష్టం. ఇలా టెంపుల్స్లో తినడం అంటే చాలా చాలా ఇష్టం. సో పోగానే మేము ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ భోజనశాలకు వెళ్ళాము. అక్కడ ఉప్మా చట్నీ ఆ రోజు ఈవినింగ్ పెట్టారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేనేజ్మెంట్ కూడా మంచిగా సర్దుబాటు చేశారు. చాలా బాగుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంతో తిన్నారు. ఇంకా అందరికి ఇష్టం కదా దేవుడి ప్రసాదం అంటే, మంచిగా అనిపించింది. ఒక రౌండ్కి వచ్చేసి అందరూ ఫస్ట్ మెయిన్ ఉప్మా వేసి వెళ్ళినారు, ఆకు వేసాక నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ చట్నీ వేశారు. సో ఫుడ్కి మాత్రం ఏ లోటు లేదండి, చాలా బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఆకలితో ఉన్న వాళ్ళకు తప్పనిసరిగా కడుపు నింపుతుంది అన్నపూర్ణేశ్వరి అన్నట్టు, అన్నదాత సుఖీభవ. అక్కడైతే చాలా బాగుంది. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ అయింది మాకు. ఆఫ్టర్నూన్ మళ్ళీ ప్రసాదంగా భోజనానికి వెళ్ళినాము. సో అక్కడ భోజనం వచ్చేసి మళ్ళీ అరిటాకు వేసి అన్నం, ఇంకా పప్పు, పచ్చడి, ఒక స్వీటు, పప్పుచారు, మజ్జిగ, రసం ఇవన్నీ పెట్టినారు. మా పిల్లలు అయితే చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేసినారు. మంచిగా ఉంది మమ్మీ, బయట కూడా మనం తినలేము, ఇంకా అంత మంచిగా ఉంది ఫుడ్ అయితే. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు, ఫుడ్కి అసలు లోటే లేదు, మంచిగా ఉంది. చాలా బాగా అనిపించిందండి. ఫుడ్ కూడా టేస్ట్గా ఉంది. ఇంకా తిన్నాక అక్కడ మేనేజ్మెంట్ వచ్చి అడుగుతున్నారు, మీకు ఎలా ఉంది, మంచిగా ఉందా, వడ్డిచ్చినారా, ఫుల్గా కడుపు నిండా తినండి అని చెప్తున్నారు వచ్చి మేనేజ్మెంట్ వాళ్ళు. మంచిగా అనిపించింది అలా. తర్వాత ఇంకా రసము, ఫస్ట్ ట్రిప్లో పప్పుచారు, పచ్చళ్ళు, ఫ్రై వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ట్రిప్లో రసం, మజ్జిగ వేస్తున్నారు. సో ఫైనల్గా అయితే శ్రీకాళహస్తి దర్శనం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి.